Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu ikkada psychology ki sambandhinchi important topics ee 10 days aithe manam leda ee 7 to 10 days manam em chadivite 25 plus marks ఖచ్చితంగా ఈ రోజు నేను చెప్పే టాపిక్స్ చదివితే 25 ప్లస్ మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు అని చూసుకుందాము. అండ్ మీకు ఈ రోజు ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పడంతో పాటుగా ఈ టాపిక్స్ మీద లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ మనకి ఏ క్వశ్చన్స్ ఇచ్చారు, ఏ విధంగా క్వశ్చన్స్ ఇచ్చారు అనేది కూడా మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాము. సో ఇంకెందుకు ఆలస్యం, మరి ఫస్ట్ అయితే మనం చూసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే సైకాలజీ నుంచి మనకి ఫస్ట్ నిర్వచనాలు అడుగుతున్నారండి. ప్రతి ఒక్క ప్రీవియస్ పేపర్ లో కూడా ఖచ్చితంగా మనకి నిర్వచనాలు అయితే అడుగుతున్నారు. సో ఈ నిర్వచనాల నుంచి మనకి ఒక బిట్ కంపల్సరీ వస్తుంది కాబట్టి నిర్వచనాలు అన్ని కూడా మీరు చదువుకోండి. ఇక్కడ ఏ టాపిక్స్ అయితే ఉన్నాయో ఆ టాపిక్స్ మీద నేను ఆల్రెడీ బిట్స్ వీడియో అయినా చేశాను, లేదా మీకు టాపిక్ వైజ్ వీడియో కూడా చేశాను. బిట్స్ వీడియో చేసినా కూడా మీకు ఆ టాపిక్ మొత్తం కవర్ అయ్యేలా నేను మీకు క్లియర్ గా అయితే చెప్పడం జరుగుతుంది కదా. సో ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతూ ఉండండి. లేదు మీరు బుక్స్ చదువుకుంటామన్నా ఓకే, నో ప్రాబ్లం. సో నిర్వచనాలకు సంబంధించి మనకి ఒక బిట్ అయితే కంపల్సరీ అడుగుతున్నారు, అవి మాత్రం ఎవరు అస్సలు మిస్ కావద్దు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి వికాస సూత్రాలు లేదా నియమాలు అండి. ఈ వికాస సూత్రాలు లేదా నియమాలు అనే టాపిక్ నుంచి ఖచ్చితంగా ఒకటి లేదా రెండు బిట్స్ అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ నిర్వచనాలు అనేవి ఆబ్వియస్లీ నార్మల్ గానే అడుగుతారు. సో అక్కడ ఒక నిర్వచనం ఇచ్చేసి మనకి అది ఎవరు చెప్పారని అడుగుతారు. సో అది ఓకే, ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ వికాస సూత్రాలు నియమాలు వచ్చేసరికి దీని యొక్క ఎగ్జాంపుల్ ఇచ్చి మనకి వికాస సూత్రం కనుగొనమని చెప్తున్నారు, లేదా వికాస సూత్రం ఇచ్చి క్రింది వాటిలో దీనికి సంబంధించింది ఏది అని అడుగుతున్నారు, లేదా ఒక 4 ఆప్షన్స్ మీకు వికాస సూత్రాలు లేదా నియమాలు ఇచ్చేసి ఇందులో సరైనది ఏది, సరి కానిది ఏది అని అడుగుతున్నారు. సో ఈ విధంగా మనకి ఒక బిట్ ఫార్మింగ్ అనేది చాలా రకాలుగా అయితే మనకి ఫార్మ్ చేసి ఇస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీకు ఎన్నైతే వికాస సూత్రాలు నియమాలు ఉన్నాయో ఒక 10 ఉన్నట్టున్నాయి. సో అవి మీరు ఖచ్చితంగా మీరు చదవాల్సి ఉంటుంది. సో పెరుగుదల వికాసము టాపిక్ అనేది చదవండి, అలాగే వికాస సూత్రాలు నియమాలు అనేది కూడా మీరు చదవండి. ఇక్కడ నిర్వచనాలు అనేది మస్ట్ అండ్ షుడ్ గా చదవాలి. ఓకే, నెక్స్ట్ సిద్ధాంతాలు అండి. కోల్బర్గ్, ఎరిక్సన్, చోమ్స్కీ, కార్ల్ రోజర్స్, పియాజే సిద్ధాంతాలకి సంబంధించి. సో ఇక్కడ మనకి సిద్ధాంతాలకు సంబంధించి కోల్బర్గ్ సిద్ధాంతము, ఎరిక్సన్ సిద్ధాంతము, చోమ్స్కీ సిద్ధాంతము, కార్ల్ రోజర్స్ సిద్ధాంతము, పియాజే సిద్ధాంతం, ఈ సిద్ధాంతాలకి సంబంధించి ఖచ్చితంగా మనకి ఒక బిట్ అయితే వస్తుంది. సో ఖచ్చితంగా మీరు అవి చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వైయక్తిక భేదాలు. వ్యక్తి అంతర్ వైయక్తిక భేదాలు, వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదాలు. వ్యక్తి అంతర్ వైయక్తిక భేదాలు లేదా వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదాలు అంటే వేర్వేరు వ్యక్తుల మధ్య ఉండేటువంటి అంతర్గత భేదం గురించి అడుగుతున్నాడు, లేదా ఒకే వ్యక్తిలో ఉండేటువంటి వేర్వేరు భేదాల గురించి కూడా మనకి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రీవియస్ ప్రతి క్వశ్చన్ లో కూడా ఈ టాపిక్స్ అన్నిటికీ సంబంధించి మనకి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో అన్ని ప్రీవియస్ 2024 ప్రీవియస్ పేపర్స్ నేను తీసుకున్నానండి. 2022 కి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ కూడా నేను చూసుకున్నాను. అండ్ మీకు ఇప్పుడు ఒక 2024 కి సంబంధించి రీసెంట్ గా మనకి ఏదైతే ఒక ప్రీవియస్ పేపర్ ఉందో సో దానికి సంబంధించి ఒక పేపర్ నేను మీకు ఇక్కడ ప్లే చేస్తాను. సో దానికి ఆన్సర్స్ మీరు చేద్దరు, దానికి నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. సో ఇక్కడ మనకి వైయక్తిక భేదాల టాపిక్ మీరు మస్ట్ అండ్ షుడ్ గా చాలా బాగా చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రజ్ఞ అండి. ప్రజ్ఞ సిద్ధాంతాలు, ప్రజ్ఞ రకాలు, దీని గురించి మనకి మస్ట్ అండ్ షుడ్ గా అడుగుతున్నారు. అండ్ ప్రజ్ఞ గురించి ఇంకా ఎలా అడుగుతున్నారు, సో మనకి సూత్రము ఒక టాపిక్ ఈ టాపిక్ కి సంబంధించి సూత్రం ఇచ్చి మనకి క్వశ్చన్ లెక్క కట్టమని అడుగుతున్నారు. అండ్ మానసిక వయస్సు, శారీరక వయస్సు, ప్రజ్ఞా లబ్ధి సూత్రము, ఇవి మీరు మస్ట్ అండ్ షుడ్ గా చదువుకోవాల్సి ఉంటుంది. దాని నుంచి ఇస్తున్నాడు, లేదా సగటు ప్రజ్ఞావంతుని యొక్క ప్రజ్ఞ ఏ విధంగా ఉంటుంది, అత్యధిక ప్రజ్ఞావంతులు, లోయెస్ట్, ఇలా మనకి దాని నుంచి కూడా ఎంత ప్రజ్ఞ అని కూడా మనకి అడుగుతున్నారు. సో అది మీరు మస్ట్ అండ్ షుడ్ గా చూసుకోండి. సో ప్రతి టాపిక్ కి సంబంధించి నేను ఆల్రెడీ వీడియోస్ చేశానండి. ఇవైతే ఈ ప్రజ్ఞకి సంబంధించి ఓల్డ్ బుక్స్ లో ఏ విధంగా ఉంది, న్యూ బుక్స్ లో ఏ విధంగా ఉంది, అది కూడా నేను మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి ఒక 2 to 5 minutes లోగా అయితే మాత్రం మీకు ఇవి ఇచ్చేసాను. సో అవి మీరు చూసుకోండి, లేదా మీరు బుక్స్ చదువుకుంటామన్నా ప్రాబ్లం లేదు. బట్ ఇవి మాత్రం ఇక్కడ నేను చెప్పే ప్రతి ఒక్క టాపిక్ మీరు అసలు ఎగ్జామ్ కి వెళ్లే ముందు ప్రతిరోజు కూడా చదువుతూ ఉండండి, లేదా ఒక్కసారైనా ఖచ్చితంగా ఈ టాపిక్స్ అన్ని చూసుకునే వాళ్ళని మంచి స్కోర్ ఖచ్చితంగా తెచ్చుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి పరీక్షలు రకాలు. రావెన్స్ స్టాండర్డ్, ఆర్పిఎం టెస్ట్ అని ఇలా మనకి ప్రతి ఒక్క పరీక్ష గురించి కూడా మనకి ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ పరీక్షలు రకాలు, అలాగే నికషలు, వీటి గురించి ఒకసారి చూసుకుని వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసరికి సంఘర్షణలు రకాలు అండి. మనకి ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి ఒకటి లేదా రెండు బిట్స్ ఖచ్చితంగా అడుగుతున్నారు. సో దేన్ని బట్టి మనకి ఎలా ఈ టాపిక్ నుంచి అడుగుతున్నారు అంటే సంఘర్షణలు రకాలు
ఉపగమ సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ, మనకి పరిహార సంఘర్షణ 4 రకాలు ఉన్నాయి కదా. సో ఏదో ఒకటి దాని నుంచి మనకి ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ రక్షక తంత్రాలు. ఈ రక్షక తంత్రాల నుంచి 1 లేదా 2 బిట్స్ ఖచ్చితంగా అడుగుతున్నారు. రక్షక తంత్రాల నుంచి ఎలా అడుగుతున్నారు? సో మీకు ఎక్కువ ఎలా అడుగుతున్నారంటే అత్త మీద కోపం దుత్త మీద చూపించడం, ఇలా మనకి డైరెక్ట్ బిట్ కాకుండా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి, ఒక ఉదాహరణ ఇచ్చి అది ఏ రక్షక తంత్రానికి సంబంధించింది అని అడుగుతున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఇవి మస్ట్ అండ్ షుడ్ గా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మాత్రం ఖచ్చితంగా చూడండి. తర్వాత స్మృతి విస్మృతి అండి. స్మృతి శాతం విస్మృతి శాతం ఎంత అనేది కూడా మనకి రుచి ద్వారా, స్పర్శ ద్వారా, ఇలా మనకి దేనికి కూడా సంబంధించి నేను ఆల్రెడీ ఒక పట్టిక తయారు చేశాను. సో ఈ టాపిక్స్ కూడా మీరు చదువుకోండి. స్మృతి విస్మృతి టాపిక్స్ నుంచి ఖచ్చితంగా మనకి బిట్స్ అడుగుతున్నారు, అవి కూడా మీరు ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి అభ్యసన బదలాయింపు అండి. అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు, ఇలా మనకి అభ్యసన బదలాయింపు రకాలు ఉన్నాయి కదా. సో ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా మనకి బిట్స్ అడుగుతున్నారు, అది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి గ్రంథాల గురించి అడుగుతున్నారండి. ఒక గ్రంథం ఇచ్చేసి ఆ గ్రంథం ఎవరు రాశారు, లేదా ఈయన రచించినటువంటి క్రింద ఇచ్చిన దాంట్లో ఒక గ్రంథం ఏది అనేది అడుగుతున్నారు. సో అది ఒకసారి చూసుకోండి. అండ్ అబ్రివేషన్స్ చూసుకోండి అమ్మా. మస్ట్ అండ్ షుడ్ గా ప్రతి పేపర్ లో ఒక అబ్రివేషన్, మూక్ అని, అండ్ అలాగే కొత్త అబ్రివేషన్స్ అన్ని అడుగుతున్నారు. సో ఈ టాపిక్ మీద నేను ఇంతవరకు చేయలేదని అనుకుంటున్నాను. ఒకవేళ కావాలి అంటే మీరు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, ఖచ్చితంగా చేస్తాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను ప్రతిరోజు కూడా ఒక్కొక్క టాపిక్ ని బట్టి ఇక్కడ బోర్డు మీద కూడా ఒక 2 to 5 minutes లో మీకు ఆ టాపిక్ కవర్ అయిపోయేలా ఒక్కొక్క టాపిక్ కి ఒక్కొక్క వీడియో చేయాలనుకుంటున్నాను. సో మీకు అలా కావాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా అలా వీడియోస్ అయితే చేస్తాను. మీరు ఎక్కువ మంది చేస్తారనుకోండి, సో నాకు కూడా చేయాలి అనిపిస్తుంది. అది మీకు ఇంట్రెస్ట్ లేదనుకోండి, సో నాకు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు కదా. సో మీ ఇంట్రెస్ట్ ని బట్టి నేను చేస్తూ ఉంటాను. సో అబ్రివేషన్స్ మస్ట్ అండ్ షుడ్ గా చదువుకోండి, గ్రంథాలు చదువుకోండి, అభ్యసన బదలాయింపు చదువుకోండి. తర్వాత పరిశీలన రకాలు అండి. ఇక్కడ మనకి నాయకత్వం తర్వాత చూసుకుందాము. సో పరిశీలన, ఇక్కడ పరిశీలనకు వచ్చేసరికి పరిశీలన రకాలు ఉంటాయి కదా. సో దాని నుంచి మనకి ఖచ్చితంగా ఒక బిట్ అడుగుతున్నారు, సో చూసుకోండి. నెక్స్ట్ మార్గదర్శకత్వము, మంత్రణం అండి. సో మంత్రణము నుంచి లేదా మార్గదర్శకత్వం, ఈ రెండింటి నుండి దీని నుంచి అడిగితే దీని నుంచి కాదు, దీని నుంచి అడిగితే దీని నుంచి కాదు, ఒకసారి రెండింటి నుంచి కూడా 2 బిట్స్ అడుగుతున్నారు. సో అవి ఒకసారి చూసుకోండి. అండ్ బ్లూమ్స్ వర్గీకరణకు సంబంధించి మస్ట్ అండ్ షుడ్ గా ఒక బిట్ ఇస్తున్నారండి. జ్ఞానాత్మక రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగము. ఒక్కొక్క దాని నుంచి మనకి భావావేశ రంగంలో ఉన్నటువంటివి ఏవి, లేనివి ఏవి, లేదా మానసిక చలనాత్మక రంగంలో ఉన్నది ఏది, లేనిది ఏది, ఇలా మనకి బ్లూమ్స్ వర్గీకరణ నుంచి ఖచ్చితంగా ఒకటి అడుగుతున్నారు, చూసుకోండి. అండ్ న్యూ టాపిక్ ఐసీటీ నుంచి ఖచ్చితంగా అడుగుతున్నారు, అదొకసారి మీరు చూసుకోండి. ఐసీటీ నుంచి ఖచ్చితంగా అడుగుతున్నారు. సో మస్ట్ అండ్ షుడ్ గా ఐసీటీ మాత్రం నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎన్సీఎఫ్ 2005 నుంచి ఒక బిట్ ఉంటుందండి, ప్రతి పేపర్ లో ఉంటుంది. ఆర్టీఈ 2009 గురించి ప్రతి పేపర్ లో ఒక బిట్ ఉంటుంది. అండ్ ఎన్పిఈ 2020 న్యూ టాపిక్ మనకి, సో దీని నుంచి ఉంటుంది. సో వీటికి సంబంధించి ఆల్రెడీ నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేసేసాను. అండ్ మీరు చూడకపోతే మళ్ళీ రీఅప్లోడ్ చేయమంటే రీఅప్లోడ్ చేస్తాను. సో బట్ మీరు చూస్తుంటేనే కదా నాకు కూడా చేయాలనిపిస్తుంది. ఒక వీడియో అప్లోడ్ చేయాలన్నా కూడా నాకు చాలా టైం పడుతుంది. ఇక్కడ సిగ్నల్ రాకపోతే మేడ మీదకి వెళ్ళి మరి రాత్రి 12-1 గంట ఇప్పుడు దయ్యంలా తిరుగుతూ అప్లోడ్ చేస్తున్నానండి. మా ఓనర్ వాళ్ళు అయితే ఇదేంటి దయ్యంలా తయారవుతుంది అని అనుకుంటున్నారు. సో వీటి నుంచి వస్తుంది. సో మస్ట్ అండ్ షుడ్ గా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి నాయకత్వము రకాలు, దీని నుంచి కూడా మస్ట్ అండ్ షుడ్ గా ఒక బిట్ అడుగుతున్నారు. సో ఒకసారి మనము వీటన్నిటికి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ లో ఎలా క్వశ్చన్ ఫార్మింగ్ ఇచ్చాడు, సో క్వశ్చన్ పేపర్ ఎలా ఇస్తున్నాడు అనేది ఒకసారి మనం చూసుకుందాము. నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద ప్లే చేస్తుంటాను, ఎందుకంటే ప్రతి క్వశ్చన్ నేను రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే కష్టం కదా. సో నేను ఇక్కడ చదువుతూ ఉంటాను, మీకు స్క్రీన్ మీద క్వశ్చన్ కనిపిస్తుంది. సో దానికి ఆన్సర్ చేయడానికి అయితే మీరు ట్రై చేయండి. సో నేను ఇంకో మొబైల్లో చదువుతాను, మీకు స్క్రీన్ మీద పడతాను. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ మీకు అడుగుతాను చూడండి. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే సరి కాని జతను గుర్తించండి అని అడిగారు. సో ఇక్కడ ఫస్ట్ వన్ సాధికార తత్వ పిల్లల పెంపక శైలి, పిల్లలకు స్వయం ప్రతిపత్తి ఉండదు. సెకండ్ వన్ నిరంకుశ తత్వ పిల్లల పెంపక శైలి, పిల్లలను అధికంగా నియంత్రిస్తారు. థర్డ్ వన్ అంగీకార తత్వ పిల్లల పెంపక శైలి, పిల్లల ఆలోచనలను ఆమోదిస్తారు. ఫోర్త్ వన్ జోకి రహిత పిల్లల పెంపక శైలి, పిల్లలను తక్కువగా స్వీకరిస్తారు. సో ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ సరి కాని జత అడిగారు కాబట్టి ఫస్ట్ వన్ మనకి సరికాదు. ఎందుకంటే సాధికార తత్వ పిల్లల పెంపక శైలి పిల్లలకు స్వయం ప్రతిపత్తి ఉంటుంది అని ఉంటే మనకి అక్కడ సరైనది అవుతుంది, లేదు కాబట్టి మనకి సరి కానిది. మిగతా ఒకసారి చూసుకోండి. ఇక్కడ మీకు ఎక్కువ టైం నేను చెప్తూ ఉంటే మీకు టైం వేస్ట్ అయిపోతుంది. సో మిగతా 3 మనకి సరైనవి, అవి మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా చూసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ క్వశ్చన్ లో మీకు అయినవి ఏవి అని అడుగుతాడు. సో అలాంటప్పుడు కూడా మీరు చెప్పుకోవాల్సి ఉంటుంది కదా, కాబట్టి మీరు మిగతా 3 చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ చూడండి,
పరిపక్వం అంటే జీవి జన్యు పటిష్టాన్ని అంటే జెనెటిక్ పొటెన్షియల్ ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో జరుగుతుంది అన్నవారు ఎవరు? సో క్రైగ్ అండి. సో మనకి చెప్పాను కదా నేను ఇక్కడ ఏంటి ఓకే వికాస సూత్ర నిర్వచనాలు అడుగుతున్నారు అనేసి. సో ఇక్కడ మనకి నిర్వచనాలు అడుగుతున్నారు. సో క్రైగ్ అన్నారు పరిపక్వం అంటే జీవి జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది, ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో జరుగుతుంది అనేసి అన్నవారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ వికాస సూత్రాల్లో తప్పుగా రాయబడింది. నేను ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ చూడండి వికాస సూత్రాలు లేదా సిద్ధాంతాల నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అడుగుతున్నారు అనేసి. సో ఇక్కడ వచ్చేసరికి వికాస సూత్రాల్లో తప్పుగా రాయబడింది అడిగారు. సో ఇక్కడ మనకి చదవట్లేదు నేను పూర్తిగా. సో సెకండ్ వన్ వికాసం నిర్దిష్ట దిశ నుండి సాధారణ దిశగా జరుగుతుంది అనేది మనకి ఇక్కడ తప్పుగా రాయబడింది. మరి సరైన ఆన్సర్ ఏంటి? వికాసం అనేది సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది, అంటే సాధారణం నుంచి స్టార్ట్ అయ్యి కఠినం వైపుగా వెళ్తుంది. ఇది మనకి సరైనది. మిగతా మూడు కూడా సరైనవి, ఒకసారి మీరు చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, పియాజే తన సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో ఈ క్రింది పదాన్ని ఉపయోగించలేదు. ఏంటి? స్కీమా ఉపయోగించారు, సాంఘీకరణ ఉపయోగించారు, అనుగుణ్యత ఉపయోగించారు, స్కఫోల్డింగ్ అనేది ఉపయోగించలేదు. సో మనకి ఇక్కడ సిద్ధాంతాల గురించి కూడా ఒక బిట్ అనేది మనకి కవర్ అవుతుంది. సో చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎరిక్సన్ ప్రకారము వ్యక్తి ఆఖరి దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? ఇది మనకి సాంఘిక వికాసంలోని దశలు ఉంటాయి కదా. సో వికాసంలోని దశల గురించి ఒకసారి చూసుకోండి. సమైక్యత, నిరాశ అండి. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలలో వైయక్తిక భేదాలకు కారణం ఏంటి? అనువంశికత, పరిసరాలు రెండు కూడా మనకి వైయక్తిక భేదాలకి కారణాలు అవుతాయి. అనువంశికత మనకి తల్లిదండ్రుల నుంచి కొంచెం సంక్రమిస్తుంది, అలాగే పరిసరాల్లో మనకి ఉన్నటువంటి పరిస్థితులు, మనం పెరిగినటువంటి వాతావరణం ద్వారా కూడా మనకి కొంచెం అనేది వైయక్తిక భేదాలకు కారణం అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అంటే గార్డెనర్. సో బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాల గురించి ఇస్తున్నాడు అనేసి అడిగాను కదా. సో వైయక్తిక భేదాల గురించి అడుగుతున్నాడు, ప్రజ్ఞా సిద్ధాంతాల గురించి. సో బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది హోవార్డ్ గార్డెనర్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, సృజనాత్మకత గల వ్యక్తులలో సాధారణంగా ఉండే ఆలోచన రకం ఏది? సో ఇక్కడ విభిన్న ఆలోచన, మనకి సృజనాత్మకత గల వ్యక్తులలో సాధారణంగా ఉండే ఆలోచన రకం విభిన్న ఆలోచన అండి. ఎందుకంటే సమైక్య ఆలోచన, మూర్త ఆలోచన, అనిర్దేశిత ఆలోచన మనకి సృజనాత్మకత గల వ్యక్తుల్లో సృజనాత్మకంగా ఉంటాయి అన్నమాట. అవి విభిన్న ఆలోచన ఉంటేనే అది సృజనాత్మకత అవుతుంది కదా. సో అది. నెక్స్ట్ క్వశ్చన్, అచేతన ప్రవర్తనను అంచనా వేసే పరీక్షలు. సో ప్రజ్ఞా పరీక్షల గురించి అడుగుతున్నాడు. సో ప్రక్షేపక పరీక్షలు అండి దీనికి ఆన్సర్ వచ్చేసరికి. నెక్స్ట్ 10th క్వశ్చన్, ప్రశాంత్ కు తన తల్లి మాటలు వినాలని లేదు, అలానే ఆమెతో తిట్లు కూడా తినాలని లేదు. ఈ సందర్భంలో ప్రశాంత్ యొక్క సంఘర్షణ పరిహార రెండు కూడా వాడికి ఇష్టం లేదండి. రెండు కూడా ఇష్టం లేనప్పుడు పరిహార సంఘర్షణ అవుతుంది. రెండు ఇష్టమైనప్పుడు ఒకటి తేల్చుకోవాల్సి వస్తే ఉపగమ సంఘర్షణ అవుతుంది. ఒకటి ఇష్టమైంది ఒకటి కష్టమైంది తేల్చుకోవాల్సి వస్తే అప్పుడు ఉపగమ పరిహార సంఘర్షణ అవుతుంది. ఒకటి ఇష్టమో కష్టమో, ఇంకొకటి ఇష్టమో కష్టమో వచ్చిన దగ్గర ఏదో ఒకటి ఖచ్చితంగా తేల్చుకోవాల్సి వచ్చేటప్పుడు అది ద్విఉపగమ పరిహార సంఘర్షణ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి మనోవిజ్ఞాన ప్రయోగశాలను స్థాపించిన వారు ఎవరు? విల్హెల్మ్ వోంట్ అండి. సో ఇది కూడా మనకి నిర్వచనాల క్రిందికి వస్తుంది. సో ఇలాంటివి కూడా మీరు మస్ట్ అండ్ షుడ్ గా చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, క్రింది వాటిలో ప్రాథమిక అవసరం, గౌణ అవసరాలు, ప్రాథమిక అవసరాలు, రక్షణ అవసరాలు ఉంటాయి కదా. సో దీని నుంచి ఒక బిట్ అడుగుతున్నారు. సో ఫస్ట్ వన్, వ్యాయామం అనేది ప్రాథమిక అవసరం. మిగతా రక్షణ అవసరం, గుర్తింపు అవసరం, గౌరవ అవసరం అనేది అవసరాల రకాలకు సంబంధించినవి. ఇక్కడ అవసరం మాత్రం ఒకటి ఇచ్చాడు, వ్యాయామం అనేది. కాబట్టి మనకి సరైన ఆన్సర్ ఇది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గెస్టాల్ట్ అనగా ఏంటి? సో సమగ్రాకృతి. గెస్టాల్ట్ అంటే అర్థం ఏంటి? సమగ్రాకృతి. సో డెజావో అంటే ఏంటి? గెస్టాల్ట్ అంటే ఏంటి? అండ్ అలాగే మనకి ఇంకొకటి ఉంటుంది. సో అదొకసారి కామెంట్ చేయండి. మిథ్యా ప్రతిబింబం, డెజావో అంటారు కదా. జైగానిక్ ప్రభావం, జైగానిక్ ప్రభావం, వీటి గురించి కూడా మనకి ఒక బిట్ ఖచ్చితంగా అడుగుతున్నారు. సో ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, బండురా ప్రకారము అనుకరణ అభ్యసనలో మానసిక ప్రక్రియలు తాదాత్మీకరణం, అంతరీకరణ. బండురా ప్రకారము ఇది మనకి దేని క్రిందికి వస్తుంది అంటే స్మృతి విస్మృతి. ఓకే. సో ఇక్కడ బండురా ప్రకారం అనుకరణ అభ్యాసంలో మానసిక ప్రక్రియలు తాదాత్మీకరణం, అంతరీకరణ. నెక్స్ట్, క్రింది రకం స్మృతిలో విద్యార్థి విషయాన్ని అవగాహన చేసుకుని గుర్తించుకుంటాడు. తార్కిక స్మృతి. తార్కిక స్మృతిలో ఏం చేస్తాడు? విషయాన్ని అవగాహన చేసుకొని గుర్తించుకోవడం, అది మనకి తర్కంలోకి వెళ్తుంది అనమాట. ఓకేనా. తక్షణ స్మృతి అంటే అప్పుడు చూసి లేదా అప్పుడు విని మర్చిపోవడం. బట్టి స్మృతి అంటే అదే పనిగా మనం చదువుతూ ఉండడం. నిష్క్రియాత్మక స్మృతి అంటే జస్ట్ అప్పటికప్పుడు మనకి గుర్తొచ్చి మనకి గుర్తులేకపోవడం, ఇలా వస్తుంది. తార్కిక స్మృతి అంటే తర్కం చేసుకొని, అర్థం చేసుకొని గుర్తుంచుకోవడం. ఓకే. నెక్స్ట్, సాఫ్ట్ బాల్ బాగా ఆడే వ్యక్తి క్రికెట్ ఆడడం కూడా నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం అనుకూల బదలాయింపు. మనకి పూర్వం నేర్చుకున్నది ఇప్పుడు మనకు ఉపయోగపడింది అనుకోండి,
అనుకూల, ఉపయోగపడలేదు అనుకోండి ప్రతికూల, అసలు ఏది దాని నుంచి లేదనుకోండి శూన్య బదలాయింపు. ద్విపార్శ్వ బదలాయింపు అంటే కష్టమైన నష్టమైన రెండు కలిగిస్తే అది మనకి ద్విపార్శ్వ బదలాయింపు అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ జెడ్పీడి అనగా అడిగాడు. సో జెడ్పీడి అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. సో చెప్పాను కదా నేను మీకు ఇక్కడ అబ్రివేషన్స్ అడుగుతున్నారని. సో అబ్రివేషన్స్ కూడా అడుగుతున్నారు. సో చూసుకోండి, మూక్ అనగా ఏంటి, జెడ్పీడి అనగా ఏంటి, ఇలా మనకి చాలా అడుగుతున్నారండి. సో అదొకసారి మీరు చూసుకోండి, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, చూసుకోండి ఇక్కడ యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథంలో వివరించబడిన అభ్యసన సిద్ధాంతం ఏది అంటే యత్నదోష అభ్యసన సిద్ధాంతం. సో ఇలా కూడా మనకి సిద్ధాంతాల గురించి ఇలా కూడా అడిగే అవకాశం ఉంది. సో యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథంలో వివరించబడిన అభ్యసన సిద్ధాంతం యత్నదోష అభ్యసన సిద్ధాంతం అండి. నెక్స్ట్ శీలస్థాపన గ్రహించడం ఏ రంగానికి చెందుతాయి? చెప్పాను కదా బ్లూమ్స్ వర్గీకరణ గురించి మనకి ఖచ్చితంగా అడుగుతున్నారని. సో ఈ శీలస్థాపన గ్రహించడం అనేది భావావేశ రంగానికి చెందుతాయి. సో ఇవి చూసుకోండి. నెక్స్ట్ వి గుర్తును డాట్స్ ఇచ్చాడు కదా. సో ఈ వి గుర్తుని వి అక్షరంగా గుర్తించడంలో గల ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం ఏది అంటే మనకి 1, 4, 2 కూడా కీలో, ఇది ప్రీవియస్ పేపర్ కదా. సో కీలో 2 కూడా ఆన్సర్ ఇచ్చాడు. సో ఏంటి అది? పూరణ నియమము, సామీప్య నియమము. ఈ 2 కూడా మనకి సరైన సమాధానాలు అయ్యే ఛాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ మానసిక వికలాంగులకి ఇచ్చే పునర్బలనాలలో సాంఘిక పునర్బలనం చిరునవ్వు. వాళ్ళని చిరునవ్వుతో మనము దగ్గరికి తీసుకోవచ్చు, మన మాట వినేలా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాజెక్ట్ పద్ధతి దీనిపై ఆధారపడి ఉంటుంది. వ్యవహారిక సత్తావాదం అండి. ప్రాజెక్ట్ పద్ధతి అనేది వ్యవహారిక సత్తావాదంపై ఆధారపడి ఉంటుంది. మీకు ఇక్కడ ఈ రోజు మీకు ప్రతి టాపిక్ కవర్ అయ్యేలా ఒక పేపర్ చేస్తున్నాను. అండ్ మీకు ఈ పేపర్ వల్ల ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి, కొత్త క్వశ్చన్స్ ఎలా నేర్చుకోవాలనేది కూడా మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి కృత్రిమ పరిశీలనను ఇలా కూడా అంటారు. ఏం పరిశీలన అంటారు? ప్రయోగాత్మకంగా పరిశీలన చేయడానికి కదా, అంటే ప్రయోగపరంగా మనం నిరూపించడం కృత్రిమం అవుతుంది కాబట్టి కృత్రిమ పరిశీలన ప్రయోగ పరిశీలన అని కూడా అంటారు. నెక్స్ట్ 10వ తరగతి తర్వాత ఏ కోర్స్ చదవాలో తెలుసుకుంటే కావాల్సిన మార్గదర్శకత్వం విద్యాపరమైన, అది విద్యకు సంబంధించింది కాబట్టి విద్యాపరమైన మార్గదర్శకత్వం అవుతుంది. తర్వాత చూడండి ఇక్కడ 2 అబ్రివేషన్స్ ఇచ్చాడు, చూసుకోండి. దీక్ష పూర్తి రూపం ఏంటి? ఇక్కడ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. ఇది మనకి దీక్ష. నెక్స్ట్ వచ్చేసరికి క్రింది వాటిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్. సో ఐసిటి గురించి అడుగుతున్నాడు అన్నాను కదా. సో ఐసిటి గురించి అడుగుతున్నాడు అనేది ఇది మనకి సంబంధించి ఎంఎస్ ఆఫీస్ అండి. అప్లికేషన్ సాఫ్ట్వేర్ వచ్చేసరికి ఎంఎస్ ఆఫీస్. నెక్స్ట్ 1 యోటాబైట్. సో చూసారు ఇక్కడ మనకి ఐసిటికి సంబంధించి 2 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. 1 యోటాబైట్ వచ్చేసరికి 1025 జెడ్బి అంటే జెటాబైట్ కి సమానం అవుతుంది. నెక్స్ట్ ఆర్టీఈ 2009 ఒక బిట్ అడుగుతున్నాడు అన్నాను కదా. సో ఆర్టీఈ 2009, ఎన్సిఎఫ్ 2005 అండ్ అలాగే ఎన్పిఈ 2020 వీటి గురించి ఆల్రెడీ నేను చేశాను. సో ఆన్సర్ వచ్చేసరికి 1000 అండి. 6 నుంచి 8 తరగతులకు 1000, ఒక విద్యా సంవత్సరంలో 1000 బోధనా గంటలు ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి 6th నుంచి 8th క్లాస్ వరకు అయితే 1000, అలాగే 4th నుంచి 6th క్లాస్ వరకు 800 ఇలా ఉంటాయి. సో చూసుకోండి. ఎన్ఈపి 2020 ప్రకారము 1, 2 తరగతులు దేని క్రిందకి వస్తాయంటే పునాది పూర్వక స్థాయి. పునాది వేయడానికి కంటే ఇంకా ముందు స్థాయి పునాది పూర్వక స్థాయి అవుతుంది. సహభాగి నాయకత్వాన్ని ప్రజాస్వామ్య నాయకత్వం అని కూడా పిలుస్తారు. సో ఇవన్నీ మనకి 30 క్వశ్చన్స్ అయితే మనం ఈ రోజు చూసుకున్నాము. సో ఈ విధంగా మనకి 30 క్వశ్చన్స్ కూడా ఈ టాపిక్స్ నుంచి మాక్సిమం టాపిక్స్ ఇవే కవర్ చేస్తున్నారు. సో ఈ టాపిక్స్ అన్ని కూడా మీరు చూసుకోండి. మీ అందరికీ కూడా ఈ వీడియో చాలా యూజ్ అయిందని అనుకుంటున్నాను. సో ఇదే విధంగా మీకు ప్రతి టాపిక్ కి సంబంధించి ఒక 2 to 5 minutes లో మీకు క్లాస్ కూడా చెప్పేయాలి అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ మీకు కావాల్సిన వీడియోస్ ఇంకా మెన్షన్ చేయండి. ప్రతి వీడియో కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో నేను చాలా వీడియోస్ చేశాను, క్లాసెస్ చేశాను, ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్. ఆ లింక్స్ అన్ని కూడా ప్రతి వీడియో డిస్క్రిప్షన్ లో నేను అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. అవన్నీ ఒకసారి చూడండి, రీఅప్లోడ్ కూడా చేస్తూ ఉంటాను. అండ్ అలాగే మీకు క్విక్ రివిజన్ వీడియోస్, క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఈ రోజు మీ అందరికీ ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. సో ఒక అమ్మగా నేను మీకు క్లాసెస్ చెప్తున్నా కదా, ఫస్ట్ నుంచి నేను మీ అందరినీ పిల్లలుగా అనుకుంటున్నాను. సో నాలో మీకు ఏది నచ్చింది, ఒక మంచి క్వాలిటీ, మీకు నచ్చిన ఒక మంచి క్వాలిటీని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో అది నాకు కొంచెం బూస్టింగ్ లా ఉంటుంది. సో నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు నన్ను చూసి ఏం నేర్చుకున్నారు అనేది కామెంట్ చేయండి. అండ్ మీకు కావాల్సిన వీడియోస్ కూడా కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా నేను ఎలా చెప్తే బాగుంటుంది అనేది మీరు నాకు సజెషన్స్ కూడా ఇస్తూ ఉండండి. సో ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి. అండ్ నెక్స్ట్ తెలుగు, ఇంగ్లీష్, ఈవీఎస్ అండ్ మ్యాథ్స్ కి సంబంధించి కూడా ఇలా మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ వీడియోస్ చేయాలంటే కామెంట్ చేయండి.
సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.